2 months అని చెప్పినా కదా మేడం. మానేస్తున్నారా 6 నెలల నుంచి? తినట్లేదు మేడం. డబ్బులు ఆపేసి మీకు కడితే లోన్ క్లియర్ అయిపోతుందా? మరి ఇంకేంటి సార్? తినడం ఆపేసి నేను తినడం ఆపేసి డబ్బులు మీకు కడితే లోన్ క్లియర్ చేస్తారా? ఆర్బీఐ గైడ్ లైన్స్. నాకు చాలా చేతన అవుతుంది, వస్తే చూపిస్తాం. మరి వస్తారా అంటున్నా, మీరు చాలా చేతన అవుతుంది నాకు. వస్తారా అంటున్నా, చూపిస్తా. మరి నాకేం చేతన అవుతుందో వస్తారా మేడం? చూపిస్తే ఏం చేతన అవుతుందో నాకు. డైలీ 50 రూపాయలు నాకు తినడానికి. 50 రూపాయలు కడితే లోన్ క్లియర్ అవుతుందా? 50 రూపాయలు కడితే లోన్ క్లియర్ అవుతుందా? ఏం మేడం నీకేం చదివుతుంది మేడం? నువ్వు ఏమనుకుంటున్నావు? కలెక్టర్ అనుకుంటున్నావా? నీకు నువ్వు చెప్పు. కలెక్టర్ అను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. విన్నారు కదా, లోన్ రికవరీ మేడం ఇక్కడ తనకు తాను కలెక్టర్ అని ఫీల్ అయిపోయి కస్టమర్ని హ్యూమిలేట్ చేసి రికవర్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంది. సో వీడియో చివరి వరకు వినండి, ఏ విధంగా హ్యాండిల్ చేశానో మీరు వినొచ్చు. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. 2 months టైం పడుతుంది మేడం నాకు. టైం లేకపోతే కానీ నా దగ్గర డబ్బులు లేవు మేడం. హలో చెప్పండి. చెప్పండి సార్. 5 నుంచి సార్. చెప్పండి మేడం. ఇంకా ఎన్ని మంత్స్ పేమెంట్ స్కిప్ చేస్తారు సార్? లాస్ట్ మంత్ పే చేసేస్తానని చెప్పారు కదా. అమౌంట్ రాలేదు మేడం. చేసేస్తాను అది ఇది అని చెప్పారు కదండి. అమౌంట్ రాలేదండి. ఎప్పుడు వస్తుంది మీకు? లాస్ట్ మంత్ ఇదే చెప్పారు, నాకు అమౌంట్ వస్తుంది, నేను సెటిల్మెంట్ చేస్తాను 92,000. ఇంకో 2 months పడుతుంది మేడం. ఇంకో 2 months పడుతుంది నాకు. ఏంటి? ఇంకో 2 months పడుతుంది మేడం నాకు. దేనికి సార్? ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి, రావట్లేదు. మీకు బాగా అలవాటు అయిపోయింది కదా సార్ లోన్లు యూజ్ చేసుకోవడం. ఎలా వదిలేడు? అలవాటు అయిపోయింది మీ వల్లనే నాకు. మీరే కదా కాల్ చేసింది నాకు. డైలీ కాల్ చేసి లోన్ తీసుకొని చెప్పారు కదా. సరే అయితే ఏంది చెప్పండి. మీరు కాల్ చేస్తే ఏం చేయాలి మేడం? నాకు డబ్బులు అరేంజ్మెంట్ అవ్వట్లేదు, టైం పట్టేటుంది నాకు. సెటిల్మెంట్ చేసుకుంటాను, లోన్ క్లోజ్ చేసేస్తానని ఎలా చెప్పారు సార్? వస్తా అనుకోని చెప్పిన, అమౌంట్ రాలేదు. అప్పుడు ఈఎంఐ పే చేయండి. నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు ప్రజెంట్. నాకు ప్రజెంట్ ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు. నేను కొంచెం టైం తీసుకొని అరేంజ్ చేసుకుని చెప్పినా కదా మేడం 2 months అని. 6 నెలలు అవుతుంది సార్ మీరు పే చేసి. 2 months అని చెప్పినా కదా మేడం. 6 నెలల నుంచి తినట్లేదు మేడం. డబ్బులు ఆపేసి మీకు కడితే లోన్ క్లియర్ అయిపోతుందా? మరి ఇంకేంటి సార్? తినడం ఆపేసి తినడం ఆపేసి డబ్బులు మీకు కడితే లోన్ క్లియర్ చేస్తారా? డైలీ 50 రూపాయలు నాకు తినడానికి. 50 రూపాయలు కడితే లోన్ క్లియర్ అవుతుందా? 50 రూపాయలు కడితే లోన్ క్లియర్ అవుతుందా? ఏం మేడం నీకేం చదివుతుంది మేడం? నువ్వు ఏమనుకుంటున్నావు? కలెక్టర్ అనుకుంటున్నావా? నీకు నువ్వు చెప్పు. కలెక్టర్ అను. గ్రీన్ పెన్ ఉందా? సంతకం పెడతావా? ఏమనుకుంటా నేను ఇట్లా మాగుతే. నీకు చేతనైన మాటలు నువ్వు మాట్లాడు, నీకు ఒక్కత లేని మాటలు మాట్లాడకు. ఏం ఇట్లా నీ జాబా? అచ్చా, ఆర్బీఐ గైడ్లైన్స్ పైన ఒక డాడీ ఉన్నాడు తెలియదా మీకు? ఆర్బీఐ అనే ఒక డాడీ ఉన్నాడు, మీకు మర్చిపోయారా? ఆర్బీఐ డాడీ, ఆర్బీఐ అనే డాడీ మీకు పైన ఉన్నాడు, మీకు తెలియదా? మీకు డిఫికల్టీ వస్తేనే కదా కలెక్షన్ లకు వచ్చేది. కలెక్షన్ అన్నది ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం చేయాలి. ఇట్లా కలెక్షన్ చెప్పేది తిను. మీ రికవరీ వాళ్ళకి ఏంటంటే ఆర్బీఐ అనే ఒక డాడీ ఉన్నాడు మీకు పైన తెలియదా? మీకు ఆర్బీఐ గైడ్ లైన్స్. నాకు చాలా చేతన అవుతుంది, వస్తే చూపిస్తాం. మరి వస్తారా అంటున్నా, మీరు చాలా చేతన అవుతుంది నాకు. వస్తారా అంటున్నా, చూపిస్తా. మరి నాకేం చేతన అవుతుందో వస్తారా మేడం? చూపిస్తా ఏం చేతన అవుతుందో నాకు. నాకేం చేత అవుతుందో వస్తే చూపిస్తా అంటున్నా. వస్తారా మరి? వస్తే చూపిస్తా. నాకు చేత కాదు కదా, ఏం చేత అవుతుందో చూపిస్తా. ఎగ్జిక్యూటివ్ కాదు, మీరే కావాలి. నాకేం చేత అవుతుందో నాకు చేత కాదని చెప్పారు కదా, మీరే చూడాలి నాకు ఏం చేత అవుతుందో. ఎగ్జిక్యూటివ్ తెలియదు కదా. ఎగ్జిక్యూటివ్ అనలేదు నాకు డైలాగ్ చేత కదా. నువ్వే చెప్పావు, నువ్వే రావాలి, నువ్వే చూడాలి. నాకు ఫస్ట్ ఏందో నాకు ఫస్ట్ నాకు చేత కాదని చెప్పావు కదా, నాకేం చేత అవుతుందో నువ్వే చూడాలి అంటున్నా. వస్తే చూపిస్తా. ఎవడు మీ డాడీ ఇచ్చారు నాకు డబ్బులు? బ్యాంక్ మీ డాడీది అనుకున్నావు ఏంది? మా బాబు ఏం మేడం? మా బాబు ఏం మేడం డబ్బులు? మా బాబు ఏం మేడం చెప్పు? మా బాబు ఏం మేడం? మా బాబుదే చెప్పు. మా బాబుదే మేడం చెప్పు. మా బాబుదే చెప్పు అంటున్నా. మా బాబుదే బ్యాంకు
చెప్పు. ఏం సార్? మా బాబు మా డాడీది బ్యాంక్ చెప్పు. ఆహా, అవునా సార్? ఆ, అవునా? అవును. ఓకేనా? సార్ సార్, మీ అంత వరస్ట్ కస్టమర్ నేను చూడలేదు సార్. 3 నెలల నుంచి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అందరికి కొట్టే డైలాగ్ కొట్టినావు కానీ ఇంకో డైలాగ్ చెప్పు. ఏంటి? నీ అంత వరస్ట్ ఏజెంట్ నేను ఇక్కడ చూడలే ఇప్పటి వరకు. ఇంటికి పంపిస్తే ఇంట్లో ఉండడమే చేత కదా, నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడ దిక్కు దివాన్ లేదు నీకు. ఎక్కడ గాల్లో కూర్చొని మాట్లాడుతావు. ఏజెన్సీ అంటే ఏజెన్సీ పేరు చెప్పని చేతన రావట్లేదు. ఏజెన్సీ పేరు చెప్పు ఒకసారి, నువ్వు చెప్తా. అంత చేతన అయితే చేత కాదు, మాటలు అయిపోయినాయి. ఇంకేదో ఫోర్స్ చేస్తానంటూ మాట్లాడుతావు నువ్వు గాల్లో కూర్చొని. బ్యాంక్ మెయిల్ పెడితే ఈ బ్రోకర్ కొడుకు ఎవడో నాకు వెళ్ళవని చెప్పేసి మెయిల్ పెడతారు నాకు. ఇది మీ పరిస్థితి. మీరా నాకు చెప్పేది? నీకు ఇన్ని తెలుసు కానీ పేమెంట్ చేయడం తెలియదు. ఏజెన్సీ పేరు చెప్పు ఒకసారి చూస్తా. ఇన్ని తెలుసు కానీ నీకు పేమెంట్ చేయడం చేత కాదు. ఏజెన్సీ పేరు చెప్పంట. చెప్పడానికి చేత కదా. శాలరీ ఇస్తున్నాడు కదా అని పేరు చెప్పుదేరా. నువ్వు ఇచ్చిన అడ్రస్ లో శాలరీ ఇస్తున్నాడు కదా, తీసుకుంటున్నావు కదా, తింటున్నావు కదా కడుపు నిండా అని పేరు చెప్పు ఒకసారి. మాట్లాడు. శాలరీ ఇస్తున్నావు, మంచి లేపుతున్నావు మంత్ 3,480 రూపాయలు సార్. దేంది? మనీ ఇది ఈఎంఐ పెండింగ్ ఉంది కదా, ఇంకా కట్టలేదు కదా సార్. మీరెవరు సార్? మనీ నేను కాల్ చేస్తున్నాను సార్. ఏం పేరు? నా పేరు వచ్చిన సార్. మనీ రెండు కాల్ చేస్తున్నాను, ఇంకా కట్టలేదు ఏం సార్ అది. ఏం పేరు సార్ మీది? వినపడలేదు. పేరు నాగార్జున సార్. ఏం పడుతుందా? నాగార్జున పేరు బాగుంది సార్. డ్యూ డేట్ మీకు పేరు బాగా పెట్టుకుని అంటున్నా. బాగానే పెట్టుకున్నాం లేదు. మీరు ఎందుకు డబ్బులు కట్టలేదు? డబ్బులు నా దగ్గర లేవు సార్ ప్రజెంట్. కొద్దిగా బిజినెస్ లాస్ అయిపోయింది. మీరు ఎప్పుడు పడితే అప్పుడు కట్టేదానికి కాదు కదా సార్ తీసుకుంది. దానికన్నా ఒక టైం ఇచ్చారు. 5వ తేదీ మీకు డ్యూ డేట్ ముందుగా కూడా ఇన్ఫార్మ్ చేశారు కదా. చేశారు కానీ కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది, దానివల్ల కట్టలేకపోయినా. సరే, ఈఎంఐ అడ్జస్ట్ చేసేటండి. 1 ఈఎంఐ అడ్జస్ట్ చేసి కట్టండి. మీకు మొత్తం 18,000 ఉంది. ఇప్పుడు 18,105 రూపాయలు ఉంది. నాకు కొద్దిగా టైం పడుతుంది సార్. సార్, ఇష్టం వచ్చినప్పుడు కట్టేదానికి కాదు సార్. అరే ఇష్టం వచ్చేది కట్టడానికి నాకు తెలుసు సార్, బట్ సిచ్యువేషన్ చెప్పి రాదు కదా. 2 నెలల్లో కట్టారు. ఆల్రెడీ మీకు డ్యూ డేట్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. బిజినెస్ లాస్ వచ్చింది, ఏం చేయాలి మరి నేను చెప్పండి. అవును సార్, బిజినెస్ లాస్ వస్తే వేరే ధర అడ్జస్ట్ చేసి కట్టండి. వేరే దగ్గర ఎక్కడ చేయాలి చెప్పండి, అక్కడ చేస్తాం. మరి మరి ఎందుకు తీసుకున్నారు సార్? ఎందుకు తీసుకున్నావో స్టార్టింగ్ తీసుకుంటే అప్పుడు చెప్పిన వాళ్ళకి తీసుకుంటే వాళ్ళకి అడగండి వెళ్ళి. వాళ్ళకి అడగండి కాదు, 10 నెలల కడతామనే కదా తీసుకునింది. 10 నెలలు కడతాం అనుకుంటే తీసుకున్నప్పుడు కండిషన్స్ ఇప్పుడు కండిషన్స్ మారిపోయినాయి కదా. అవన్నీ కాదు సార్. జియో పొలిటికల్ కండిషన్స్ మారిపోతున్నాయి. నా లైఫ్ ఎంత చెప్పండి. సార్, ఇప్పుడు ఈఎంఐ కట్టండి అంటున్నారు. జియో పాలిటిక్స్ మారిపోతున్నాయి మంత్ టు మంత్, ఇయర్ టు ఇయర్. నేను అడగలా మిమ్మల్ని. చెప్తున్నావు ఎగ్జాంపుల్ పాలిటిక్స్ అని చెప్తే నీకు బుర్రకి ఎక్కుతుందేమని చెప్తున్నా. అది కూడా ఎక్కట్లేదు కదా. మాట్లాడే వాళ్ళు ఈఎంఐ కట్టండి సార్. నా దగ్గర ఇప్పుడు రూపాయలు లేవు సార్. ఎగ్జాంపుల్ మాట్లాడే వాళ్ళని ఈఎంఐ కట్టి మాట్లాడండి సార్. ఈఎంఐ కట్టి మాట్లాడడానికి నా సుట్టం ఏమన్నా నువ్వు? ఏం మాట్లాడదా కట్టి? మరి ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడతారు సార్? వాట్ ఆర్ డాగింగ్? డ్యూ డేట్ కట్టమని చెప్పి ఇన్ఫార్మ్ చేశా కదా, ఎందుకు కట్టలేదు? బిజినెస్ లాస్ అయిపోయిందని చెప్తున్నా కదా, వినబడట్లేదా మీకు? ప్రాబ్లం ఉందా మన చెవులా? కస్టమర్ కేర్ కి మెయిల్ మెయిల్ వేసిన ఇష్టం వచ్చినప్పుడు కాదు. మాకు ఇంకా అప్డేట్ రాలే. మెయిల్ వేసిన వాళ్ళు టైం ఇవ్వలేరు నాకు. ఇంకా అప్డేట్ రాలేదు అంటున్నా కదా. నేనేం చేయాలి? ఫోన్ చేయి కస్టమర్ కేర్ కి. అవన్నీ కాదు, నువ్వు ఈఎంఐ కట్టాలి ఇప్పుడు. ఇప్పుడు నా దగ్గర రూపాయలు ఎట్లా కట్టాలి చెప్పండి? లేదంటే కాదు, అడ్జస్ట్ చేసి కట్టాలి. ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి చెప్పండి కదా, అట్లా చేస్తా. నాకు తెలియని అడ్జస్ట్మెంట్ మీకు తెలుసు కదా. నాకు తెలియని అడ్జస్ట్మెంట్ మీకు తెలుసు కదా, చెప్పండి ఎట్లా చేయను. సార్, ఎక్కువ మాట్లాడకుండా డబ్బులు కట్టండి సార్. ఇంకా చాలా తక్కువ మాట్లాడుతున్నా నేను, ఎక్కువ ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. మాట్లాడుతున్నారు, డబ్బులు కట్టి మాట్లాడండి. డబ్బులు కట్టి మాట్లాడడానికి మీరు ఏమైనా చుట్టాలా మీతో మాట్లాడడానికి? లేకపోతే నా ఫ్రెండ్ అను? ఎందుకు కట్టవు నువ్వు? డబ్బులు ఎందుకు కట్టవు నువ్వు? కడతా అని చెప్తున్నా. ఎవడు కట్టా అని చెప్పాడు? 2 నెలలు ఎందుకు కట్టలా? ఇప్పుడు బిజినెస్ లాస్ అయిపోయిందని 100 సార్లు చెప్పిన. పద్ధతిగా మాట్లాడుతున్నా, పద్ధతిగా వినండి. పద్ధతిగా నేను మాట్లాడుతున్నా. ఇంకా పద్ధతి తప్పితే మీరు ఫోన్ కట్టేస్తారు. మీరు కట్టేదానికి ఇది లేనప్పుడు ఎందుకు తీసుకున్నావు నువ్వు? కట్టేదానికి ఇది లేనప్పుడు కట్టేదానికి ఇది లేనప్పుడు ఎందుకు ఇచ్చినావు నువ్వు? కట్టేదానికి ఇది లేనడానికి ఎందుకు ఇచ్చినావు నువ్వు లోన్? ఎందుకు తీసుకున్నావా? ఎందుకు ఇచ్చినావు అంటున్నా. కట్టేదానికి చెక్ క్రాస్ చెక్ చేసి ఇచ్చినావా? కెపాసిటీ ఉంది కాబట్టి చెక్ చేసి ఇచ్చినావు కదా. కళ్ళు మూసుకొని ఇవ్వలేవో లోన్ నాకు? 18,000 శాలరీ వస్తుందని చెప్పి తీసుకున్నావు కదా. అప్పుడు వచ్చిన శాలరీ ఇప్పుడు రావట్లేదు, జాబ్ మానేసిన. ఇవన్నీ కాదు, ఇప్పుడు 1 ఈఎంఐ కట్టండి. రీఫిలింగ్ బిల్ మళ్ళీ టైం ఉంటుంది. ఈఎంఐ లేదు, నేను సెటిల్మెంట్ చేసుకుంటా నెక్స్ట్ మంత్ ఇది. సో కొంతమంది రికవరీ ఏజెంట్లు ఆర్బీఐ గైడ్లైన్స్ని పక్కన పెట్టి కస్టమర్స్ తోటి మాట్లాడుతుంటారు. కస్టమర్స్ తోటి అబ్యూజ్ లాంగ్వేజ్లో మాట్లాడుతారు కొంతమంది. దాని తర్వాత కస్టమర్ హ్యూమిలేట్ చేసి రికవరీ చేయాలని చెప్పేసి కొంతమంది ట్రై చేస్తుంటారు. అలాంటి వాటికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వండి. ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యి మాత్రమే కలెక్షన్ చేయాలి. మనీ ఉంటే పే చేయండి. పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.